రాజు వాళ్ళ బామ్మ దగ్గరికి వచ్చి, "ఏంటి నానమ్మ అమ్మ కనిపించటం లేదు. ఎక్కడికి వెళ్ళింది?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే, "మీ అమ్మ గుడికి వెళ్ళింది రాజ్" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే, "ఓహో! గుడికి వెళ్ళిందా?" అని చెప్పేసైతే సైలెంట్‌గా కూర్చొని ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి అయితే, "గుడికి అంటే దేవుడిని చూడడానికి కాదు. అదే నీ భార్య కావ్యాని కలవడానికి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే చాలా కోపంతో, "ఏంటి కావ్యని కలవడానికి వెళ్ళిందా? ఇంత చేసిన కావ్యాని ఎలా కలవాలనుకుంది అమ్మ" అని చెప్పేసైతే చాలా చిరాకు పడిపోతూ ఉంటాడు. ఇంతలో కావ్య దగ్గరికి అపర్ణాదేవి వచ్చి, "అనామిక చూసావా ఎలాంటి ఘోరం చేసిందో? కా అటువైపు నీ కాపురాన్ని దెబ్బతీసింది. ఇటువైపు కంపెనీని కూడా దెబ్బతీసింది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే, "నేనేమీ చేయలేదు అత్తయ్య. అతనేమో నా మీద కసురుకుంటున్నారు. నాకు తెలియకుండానే అలా జరిగింది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే, "నాకు ఇదంతా తెలుసు. నువ్వు ఏమీ చెయ్యవని కూడా నాకు తెలుసు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం, "నేనిప్పుడు ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావటం లేదు. నేను చెయ్యని తప్పులో నేను ఇరుక్కుపోయాను" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ వాళ్ళ అత్తయ్యకి చెప్పుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే, "నువ్వు ఏం చెయ్యాలో నేను చెప్తాను. నువ్వు అలానే చెయ్యు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే, "ఏంటి అత్తయ్య మీరు మాట్లాడుతుంది" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే, "నువ్వు బుద్ధిగా వచ్చి ఇంట్లో ఉండి వాడితో కాపురం చేసుకో" అని చెప్పేసైతే గట్టిగా చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి అత్తయ్య మీరు మాట్లాడుతుంది" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే, "అవును నేను చెప్పేది నిజం. నువ్వు ఇంటికి వచ్చి వాడితో కాపురం చేసుకో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.